హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ నక్షత్ర బర్త్డే పార్టీ నుండి ఇంటికి రీచ్ అవుతాడు కదా. ఇంకా పూరి అండ్ శారద ఇద్దరు, గగన్ అసలు నువ్వు ఆ బర్త్డే పార్టీకి ఎందుకు వెళ్ళావని, అన్నయ్య నాకు తెలుసు నువ్వు భూమిని ప్రేమిస్తున్నావు కదా అని ఇంకా గగన్తో ఆడుకుంటూ ఉంటారు శారద అండ్ పూరి. ఇంకలా వాళ్ళ వైపు చూస్తూ సిగ్గుపడుతూ, పూరి అలాంటిదేమీ లేదు అని తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. అపూర్వ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ భూమి ఎక్కడ ఉన్నా ఇలానే నా ప్లాన్లన్నీ ఫెయిల్ చేస్తూ ఉంటుంది, ఫ్లాప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ భూమిని ఎలా అయినా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయేలా చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. ఇది ఎంత బయటికి పంపించేయాలనుకున్నా ఖచ్చితంగా తిరిగి మళ్ళీ వస్తూనే ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా పైకే పంపించేయాలి. వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేస్తేనే ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండగలను, లేకపోతే అస్సలు ఉండలేను అని భూమిని ఎలా ఇంకా పైకి పంపించాలా అని ప్లాన్ వేస్తూ ఉంటుంది అపూర్వ. శరత్ చంద్ర నిద్రలేచి, అపూర్వ నువ్వింకా నిద్రపోలేదా అని అడుగుతారు. లేదు బావా. ఎలా నిద్రపడుతుంది బావా అని అంటుంది అపూర్వ. అవును, వాడి గురించి ఆలోచిస్తేనే నా కడుపు రగిలిపోతుంది. నక్షత్ర ఫోటోలు ఎవడు తీశాడో ఖచ్చితంగా వాడి వెనకాల ఎవరున్నారో వాళ్ళని నా చేతులతోనే చంపేస్తాను అని అంటాడు శరత్ చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అపూర్వ. అమ్మో, బావకి ఎప్పటికీ నిజం తెలియకూడదు, తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకులే బావా, అయినా అదంతా మనకి అవసరం లేదు కదా. నువ్వేమీ కంగారు పడద్దు బావా, నేను చూసుకుంటాను. కానీ నువ్వు కాస్త నక్షత్ర గురించి ఆలోచించాలి. నక్షత్ర చాలా ఫీల్ అవుతుంది. నక్షత్రని నువ్వు బాగా చూసుకుంటావు కదా బావా అని అంటుంది. పాపం అపూర్వ జాలీగా యాక్షన్ చేస్తూ, లేదు నక్షత్రకి నేను బాగా చూసుకుంటాను, అలానే భూమికి కూడా, ఖచ్చితంగా భూమికి కూడా నా తరపు సహాయం నేను ఏదో ఒకటి చేయాలి అని అంటాడు శరత్ చంద్ర. ఏంటి, భూమికి ఏదో ఒకటి సహాయం చేయాలా బావా? తన్ని కన్న కూతురు కాదు కదా అని అంటుంది అపూర్వ. తను నా కన్న కూతురు కాదు, కానీ తెలుసు కదా తను నా కన్న కూతురితో సమానమని. కాబట్టి భూమి విషయంలో నువ్వు ఎక్కువ జోక్యం చేసుకోవద్దు. భూమి విషయంలో నేను ఎవరి మాట కూడా వినను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అలా ఇంకా శరత్ చంద్ర ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఖచ్చితంగా దాన్ని పైకి పంపించేయాలి, లేకపోతే ఇలా జరగకుండానే చూసుకోవాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ అలా ఇంకా తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటాడు. గగన్ ఇంకా ఎప్పుడు తను భూమి హక్ చేసుకున్న విషయం, భూమి తనకు తినిపించిన విషయాల్ని అండ్ అవన్నీ గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా భూమి ఇటువైపు గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలా ఆలోచిస్తూ గగన్ గురించే ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా చెర్రీ వస్తాడు. మువ్వా అని పిలుస్తాడు. ఏంటి చెర్రీ అని అడుగుతుంది మువ్వా. అది కాదు, నువ్వు భోజనం చేయలేదనుకుంటా కదా, ఇదిగో భోజనం చేయి అని అంటాడు. నేను తింటానులే చెర్రీ, నువ్వు వెళ్ళు అని అంటుంది భూమి. లేదు భూమి, నీకు నా చేత్తో తినిపిస్తాను అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. చెర్రీ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నీ చేతులతో నాకు తినిపించడం ఏంటి అని అంటుంది భూమి. ఏంటి భూమి, నువ్వు ఇంకా ఎందుకు నీ మనసులో నిజాన్ని దాచిపెడుతున్నావు? నువ్వు ఎందుకని ఇంకా నీ మనసులో ఉన్నది బయట చెప్పటం లేదు? నేనంటే నీకు ఇష్టం కదా భూమి అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఏంటి చెర్రీ, ఏమంటున్నావు నువ్వు అని అంటుంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు చెర్రీ. అది కాదు,
నేను చెప్పేది అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు కదా అని అంటాడు చెర్రీ. చెర్రీ, అసలు నీకు పిచ్చెక్కిందో లేకపోతే ఇలా కావాలని మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను నిన్ను ప్రేమించడం ఏంటి? లేదు, నేను నిన్ను ప్రేమించడం లేదు. నేను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నాను. ఆయనే నా జీవితం అనుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు ఎలా అనుకుంటావు చెర్రీ? నేనేమైనా నీతో మాట్లాడానా? నీకు నేను ప్రేమిస్తున్నానని చెప్పానా? అలాంటిది నువ్వు ఎలా అనుకుంటావు చెర్రీ అని అంటారు. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. అంటే ఇన్నాళ్ళు నాతో హ్యాపీగా ఉన్నది, నేను ఇచ్చిన డ్రెస్ని వేసుకున్నది అని అంటారు. చూడు చెర్రీ, నువ్వంటే నాకు అభిమానం. నన్ను మొదట ఆయన ఇంటికి తీసుకువెళ్ళావని, నువ్వు నన్ను ఈ ఇంటికి తీసుకువచ్చావని నాకు నీపై అభిమానం ఉంది. అంతేగాని దాన్ని నువ్వు ప్రేమ అని ఎలా అనుకుంటావు చెర్రీ అని అంటుంది భూమి. పాపం ఒక్కసారిగా హార్ట్ బ్రేక్ అయిపోతుందనమాట. అలా ఇంకా చెర్రీది ఇంకా భూమి చూస్తూ ఉంటుంది. చెర్రీ, సారీ, నేను నిన్నెప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు. నువ్వు నన్ను సడన్గా ఇలా అడిగేసరికి నేను ఇలా సమాధానం చెప్తున్నాను అంతే. నువ్వు మనసులో నాపై ఇలాంటి ఉద్దేశం ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. నేనేదైనా నీతో తప్పుగా బిహేవ్ చేసుంటే సారీ చెర్రీ. ఇంకెప్పుడు మన మధ్యలో అలాంటి బంధాన్ని నువ్వు ఊహించుకోవద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంక చెర్రీ అయితే ఒక్కసారిగా పాపం కుప్పకూలిపోతాడు. ఇదేంటి, ఇన్నాళ్ళుగా నా ప్రాణానికి ప్రేమిస్తున్నావు మువ్వ అనుకున్నాను, కానీ మువ్వ వేరే వాళ్ళని ప్రేమిస్తుందా? భూమి అని పిలుస్తాడు చెర్రీ. ఇంక పాపం భూమి అలా చూస్తూ ఉంటుంది. భూమి, నాపై నీకు అభిమానం ఉంది అంటున్నావు కదా, నేను అడుగుతున్నాను, ఒకే ఒక్కటి నేను తెలుసుకోవచ్చా? నువ్వు ప్రేమిస్తుంది ఎవరిని భూమి అని అడుగుతారు. చెర్రీ గారు, నేను ఆ విషయాన్ని చెప్పాలి అని అనుకోవటం లేదు అని అంటుంది భూమి. చూడు మువ్వా, నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. అందుకే నిన్ను అడుగుతున్నాను. చెప్పు భూమి, ఎవరు నువ్వు ప్రేమిస్తున్నావు అని అడుగుతాడు చెర్రీ. అది కాదు, మీరు అడుగుతుంటే చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను అని అంటుంది భూమి. ఒక్కసారిగా భూమి గగన్ని ప్రేమిస్తుంది అని తెలుసుకొని షాక్ అయిపోతాడు చెర్రీ. ఏంటి, అన్నయ్యని నువ్వు ప్రేమిస్తున్నావా అని ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు చెర్రీ. చూడు భూమి, ఇన్నాళ్ళు నేను నిన్ను నా ప్రేమికురాలనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నీకు నేను హ్యాపీగా నిన్ను అన్నయ్యని కలుపుతాను, ఖచ్చితంగా కలుపుతాను. మిమ్మల్ని నేను ఒకే దగ్గర చూస్తాను. ఇన్నాళ్ళు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావేమో అని అపోహపడ్డాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది కాబట్టి అన్నయ్యని నిన్ను ఒకటి చేసే బాధ్యత నాది. భూమి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెర్రీ, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ చెర్రీ అని అంటుంది. చూడు భూమి, ఎప్పుడు నేను నిన్ను మామూలుగానే చూశాను. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, ఇప్పుడు అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అపూర్వ ఇంకా అలా భూమి దగ్గర ప్లాన్ వేస్తుంది కదా, అలా ఇంకా గోరింటాకు పిన్ని దగ్గరికి వస్తుంది. ఏంటమ్మాయి, మళ్ళీ నా దగ్గరికి వచ్చావు? ఏదైనా ప్లాన్లో నన్ను ఇరికించాలనుకుంటున్నావా? లేదు, నేనే ప్లాన్ చేయను అని అంటుంది గోరింటాకు పిన్ని. అబ్బా పిన్ని, ఇప్పుడు నీ మీదే అన్ని ఆశలు పెట్టుకున్నాను. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు ఈ భూమి ఇంకా ఎవరికి కనిపించకుండా పోతుంది అని అంటుంది అపూర్వ. పిన్ని, నేను చెప్పినట్టు చేస్తావా? లేకపోతే ఆ రోజు ఇందు ప్లేస్లో నువ్వే వాడి ఫోన్ చేసి ఇచ్చాడని నన్ను చెప్పమంటావా? ఆ రోజు ఇందు పెళ్లిలో వాడిని సెట్ చేసింది నువ్వే అని చెప్తే అని అంటుంది అపూర్వ. వద్దమ్మాయి, నా ప్రాణం కంటే నాకేది ఎక్కువ కాదు. సరే వెళ్ళి చెప్తాను అని ఇంకా ప్లాన్ని వెళ్ళి భూమికి చెప్తుందనమాట. అలా ఇంకా గోరింటాకు పిన్ని. ఇది ఇలా ఉండగా
భూమి అయితే అలా ఇంకా వెంటనే పని చేసుకుంటూ పాపం మామూలుగా ఉంటుంది. అప్పుడే ఇంకా గోరింటాకు పిన్ని అపూర్వ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటుంటే అలా ఇంకా భూమికి ఆ మాటలు వినపడుతూ ఉంటాయి. పిన్ని, ఆ గగన్ గాడు ఎన్ని చేసినా మారటం లేదు. మళ్ళీ మళ్ళీ వచ్చి మమ్మల్ని టార్చర్ పెడుతూనే ఉన్నాడు. కాబట్టి ఇవాళ వాడు ఆఫీస్కి బయలుదేరే టైంకే మనుషుల్ని పెట్టి వాణ్ణి కొట్టించి చంపించేయాలనుకుంటున్నాను పిన్ని అని అంటారు. అదేంటమ్మాయి, నువ్వు నువ్వు వాడిని చంపిస్తావా అని అంటారు. అవును, వాడు పైకి పోయేలా చేస్తే అయినా అప్పుడు బావ సంతోషంగా ఉంటాడు, అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. కాబట్టి వెళ్ళిపోతాను. నేను ఆ రౌడీలతో మాట్లాడేశాను. ఇప్పుడే ఇంకొక అరగంటలో వాడు వచ్చే దారిలోనే ఆ రౌడీలు స్పాట్ పెట్టారు అని అంటుంది. ఒక్కసారిగా ఆ మాటలు విన్న భూమి పాపం షాక్ అయిపోతుంది. అయ్యో గగన్ గారు అని వెంటనే ఇంకా చెర్రీ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. ఆ టైంలో చెర్రీ కూడా ఇంట్లో ఉండకపోవడంతో పాపం అలా ఇంకా పరిగెట్టుకుంటూ గగన్ ఆఫీస్ వైపు వెళ్తూ ఉంటుందన్నమాట. భూమి, మన ప్లాన్ సక్సెస్ అయింది పిన్ని. ఇప్పుడది వాడిని కాపాడబోయి ఇది చిక్కుల్లో పడుతుంది. సెట్ చేయించింది వాడి కోసం కాదు, దీనికోసమే అని దీనికి తెలియదు పాపం అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతారు అపూర్వ అండ్ గోరింటాకు పిన్ని. ఇది ఇలా ఉండగా భూమి ఇంకా పరిగెట్టుకుంటూ అలా రోడ్డుపై పాపం గగన్ని కాపాడడానికి వెళ్తూ ఉంటుంది. అదే టైంకి ఇంకా భూమిని చూసి రౌడీలందరూ చుట్టుముడతారు. ఇంకా రౌడీలందరూ చుట్టుముట్టి అలా ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటారు. రేయ్, ఎవర్రా మీరు, తప్పుకోండి అని అంటుంది భూమి. ఏయ్, మేము వచ్చిందే నీకోసం, నిన్ను పైకి పంపించమని ఆర్డర్ వచ్చింది, అందుకే వచ్చాం అని చెప్పి అలా ఇంకా చుట్టూ చూస్తూ భూమిని ఇంకా చంపేయాలని ట్రై చేస్తూ ఉంటారు ఆ రౌడీలు. ఇంక పాపం భూమి పరిగెట్టుకుంటూ అలా ఇంకా వస్తూ ఉంటే భూమికి ఒక్కసారిగా ఒక చెయ్యి అడ్డుపడుతుంది. అలా ఇంకా చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. గగన్ని చూసి భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా గగన్ అలా కొంతమంది రౌడీలని కొడుతూ ఉంటాడు. అదే టైంకి శరత్చంద్ర కూడా కారులో వస్తూ ఉంటే ఇంకా భూమిని ఒకడు చేయి పట్టుకుంటాడు. రేయ్, నా కూతురు చేయి పట్టుకుంటావురా అని చెప్పి ఇంకా అలా శరత్చంద్ర కూడా వచ్చి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా భూమి కోసం గగన్ అండ్ శరత్చంద్ర ఇద్దరు కలిపి ఫైట్ చేస్తారు. అమ్మ భూమి, నీకేమీ కాలేదు కదా భూమి అని చెప్పి అందరూ ఇంకా భూమిని అడుగుతూ ఉంటారు. లేదు, నాకేమీ కాలేదు అని చెప్పి భూమి పాపం కంగారు పడుతూ ఉంటుంది. రేయ్, ఎవర్రా మిమ్మల్ని ఇక్కడ చెప్పించింది, ఎవర్రా మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేసింది, చెప్పండ్రా ఎవరు అని గట్టిగా అడుగుతాడు శరత్చంద్ర. సార్, మమ్మల్ని ఇక్కడికి డబ్బులిచ్చి పిలిపించింది అపూర్వ మేడం సార్ అని అంటారు. ఒక్కసారిగా అపూర్వ భూమిని పైకి పంపించాలని ప్లాన్ చేసిందని తెలుసుకొని శరత్చంద్ర షాక్ అయిపోతాడు. చూసారా, మీ భార్యే ఇలా చేసింది. ఆ అపూర్వకి ఇలా కాదు, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు, నా భూమి జోలికి వస్తుంది అని ఇంకా గగన్ అయితే చాలా కోపంగా అపూర్వ దగ్గరికి వెళ్ళి, అపూర్వ, ఇంకొకసారి నా భూమి జోలికి వచ్చావో నేను ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంకలా అపూర్వ చూసేసరికి శరత్చంద్ర కోపంగా అపూర్వ దగ్గరికి వస్తాడు. అపూర్వ చెంప పగల కొడతాడు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ అయితే షాక్ అయిపోతుంది. ఏంటపూర్వ, ఏమనుకుంటున్నావు? నా కన్న కూతురిపై నువ్వు ఇలా చేస్తావా, ఇలా ప్లాన్ చేపిస్తావా, అసలు నువ్వు మనిషివేనా అని ఇంకా గట్టిగా నిలదీస్తాడనమాట శరత్చంద్ర అయితే తన్ని. ఇంకా అపూర్వ ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.